కూర్చొని మాట్లాడాలంటే దొంగన కొడుకే కానీ మనకు కావాల్సిన వాడు కదా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కాదు 70 ఏళ్ళు వచ్చినా కూడా గొడవలు పడుతూనే ఉంటారు. అవునవును, చెప్తే అర్థం చేసుకోవాలి. ప్లీజ్. హాయ్ నమస్తే అందరికి. సో 31 కింగ్డమ్ మూవీతోని మన రవితేజ గారి థియేటర్ అయితే ఓపెన్ అయింది వనస్థలిపురంలో. సో ఈరోజు ఫస్ట్ మూవీ అక్కడికి వెళ్ళి నేను మన విజయ్ సేతుపతి గారు, నిత్యా మీనన్ గారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ సార్ మేడం మూవీ అయితే చూడడం జరిగింది. సార్ మేడం వచ్చేసి ఈ మూవీని తమిళ్ మూవీ. సో తెలుగులో ఎక్కువ ప్రమోట్ చేయలేదు అనుకుంటా, పబ్లిసిటీ కూడా ఎక్కువ లేదు. కానీ సినిమా కంటెంట్ వస్తే కంప్లీట్ ఒక ఫ్యామిలీ నీట్ అండ్ క్లీన్ మూవీ అంటారు కదా, ఒక బ్రహ్మాండమైన ఫ్యామిలీ మూవీ అని చెప్పచ్చు. సో అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్య భర్తల మధ్య ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు వస్తాయి, అమ్మ తరపు నుంచి కానీ అమ్మాయి తరపులో అమ్మాయి తరపు నుంచి కానీ ఇలాంటి మనస్పార్థాలు వస్తాయి. సో వీళ్ళిద్దరూ చిన్న చిన్న గొడవలు కామన్, బట్ భార్య భర్తలు కలిసిపోతారు. దాన్ని వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి అనేది మూవీలో అయితే చాలా బాగా చూపించారు. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టోరీతో పాటు ట్రావెల్ అవుతూ కామెడీ జనరేట్ అవుతుంది. చాలా చాలా బాగుంది కామెడీ. అండ్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిత్యా మీనన్ గారు అండ్ మన విజయ్ సేతుపతి గారు న్యాచురల్గా ఇద్దరు నిజంగా రియల్ భార్య భర్తలు లెక్క అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇంకోటి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లిటరలీ నేను ఈరోజు చూసిన దాంట్లో మ్యాక్సిమం హౌస్ఫుల్ ఉంది. అండ్ మొత్తం ఫ్యామిలీసే వచ్చారు. ఫుల్ నవ్వుకుంటున్నారు కామెడీకి, ఫుల్ కామెడీ. చాలా 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 బాగుంది. ఫైట్స్ కూడా న్యాచురల్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ డైరెక్టర్ గారి డైలాగ్స్ ఒకటి న్యాచురల్గా మన ఇళ్లలో జరిగే గొడవల్ని ఎలాంటి గొడవలు వస్తుంది దాన్ని బ్రహ్మాండంగా తీశారు. డిఓపి చాలా బాగా, ఆ విజువల్స్ కానీ ఎడిటర్ అయితే సూపర్గా ఎడిట్ చేశాడు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. కామెడీ కూడా చాలా నవ్వుకుంటాం. మంచి మెసేజ్తో పాటు కామెడీతో పాటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. చాలా హాయిగా నవ్వుకుంటున్నారు. ఒక భార్య భర్తల మధ్య రిలేషన్ చాలా అందంగా చూపించారు. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీకు ఒక మంచి సినిమా చూసినాం రా అని ఫీల్తో పాటు ఒక చిన్న మెసేజ్ కూడా, అవును కదా ఇది నిజం కదా అనే ఫీల్ అయితే మీకు అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.